ఫ్యూచర్ లేనిదే ఫోర్త్ సిటీ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. నష్టాల్లో ఉన్నటువంటి మెట్రోని ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురావడం సీఎం రేవంత్ మతలబుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలని సరిగ్గా నడపలేని ప్రభుత్వం మళ్లీ మెట్రోని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం ఎందుకు అని ప్రశ్నించారు జగదీష్. హైదరాబాద్ మెట్రో విషయంలో చేసిన పని ఏదైతే ఉందో దీని వెనకాల మతలబు ఉంది. 1000 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా మాకు సమాచారం ఉంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్న మెట్రోను ఎల్ఎన్టీ నుంచి తీసుకొని వాళ్ళని గట్టెక్కించడానికే ముఖ్యమంత్రి ఈ మెట్రోను ప్రభుత్వం చేతిలోకి తీసుకొచ్చిండు. మళ్ళీ ఒక 15,000 కోట్ల రూపాయల భారం తెలంగాణ ప్రజల నెత్తిన వేసిండు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే నడపలేకపోతున్నారు, ఆర్టీసీనే నడపలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఈయన తీసుకోవాల్సి వచ్చింది వెనుకకి? దాని వల్ల జరిగిన లాభం కూడా వెంటనే అర్థమైపోయింది. ఆ కంపెనీ ఎప్పుడైతే సూత్రప్రాయంగా ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయం తీసుకుందో వెంటనే ఒక్కటే రోజులు 24 గంటల గడవక ముందే 12,000 కోట్ల రూపాయలు ఆర్జించింది ఎల్ఎన్టీ కంపెనీ. వాళ్ళ షేర్ విలువ పెరిగింది 3%. 12,000 కోట్ల రూపాయలు కంపెనీకి వెంటనే లాభం జరిగింది గంటలలోనే. అంటే ఇది ఒక పథకం ప్రకారం వాళ్ళపైన ఒత్తిడి చేసి తీసుకొచ్చి ఇది తన చేతులకు తీసుకొని ప్రజలపైనేమో 15,000 కోట్ల భారం వేసిండు, తను ఒక 1000 కోట్ల రూపాయల లాభం పొందిండు. ఇవాళ హైదరాబాద్ ప్రజలకి ఆ మాత్రం కూడా రేపు ఆ మెట్రో అందుబాటులో లేకుండా చేసే కుట్ర చేసిండు.